సుమగారు చెప్పండి చెప్పండి, ఎలా ఉన్నారు? ఏంటి అసలు తెలుగు, హిందీ, ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా అన్ని కవర్ చేసేస్తూ ఉన్నారా? ఇంకా ఆ? ఆఫ్ఘనిస్తాన్. నాకు ఒక చిన్న డౌట్, రిలీజ్ అవబోతున్నటువంటి అవతార్ సినిమాలో మీరు ఉన్నారంట? No? ఆ డ్రాగన్ సత్యదేవ్. VFX సత్యదేవ్. సరే సత్యదేవ్, మేము కొన్ని ఫొటోస్ చూపిస్తాము, మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి, ఎందుకంటే ఇది గుర్తొచ్చేటువంటి సినిమా కాబట్టి ఓకే మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకే సుమగారు. ఫోటో 1 ప్లీజ్. అరే అన్ని ఫోటోలు ఒకటేసారి వేసారు, సో క్యూట్, వెరీ వెరీ క్యూట్. ఆ ఫస్ట్ పిక్చర్ ఏంటి, వాళ్ళు ఏమైనా బాగా బెదిరించి నించోబెట్టారా? నేను నిలబడను. అదే అది నాకు అది గుర్తులేదు, కానీ ఆ మధ్యలో నా ఫస్ట్ ఫోటో షూట్ అప్పుడు తేజ గారు ఆడిషన్స్ చేస్తున్నారు ఫొటోస్. అప్పుడు నేను 9th అనుకుంటా, 9th 10th అది. జయం సినిమానా? ఏ సినిమా తెలియదండి. తేజ గారు ఆడిషన్ కాల్ పడింది అప్పుడు. ఆసిల్మెట్ట జంక్షన్లో ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్తే వాడు ఇలా కాదు, ఒక బాల్ పెట్టి దాని మీద టై ఉండాలని ఒక కాన్సెప్ట్ పెట్టి ఫోటో తీసాడు. నాకు అది బాగా గుర్తు. అప్పుడే ఒక ఇంటెన్సిటీ ఉంది తెలుసా అసలు, స్టిల్ యాటిట్యూడ్ అదిరిపోయింది. యాటిట్యూడ్ మామూలుగా లేదు అసలు. అంటే అప్పటి నుంచే మనం సినిమాని ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. ఎవరెవరు కాస్టింగ్ కోసం కాల్ చేస్తున్నారు, లెట్స్ గివ్ అప్ పిక్చర్స్, ఎలాగైనా రావాలి అనేది ఉంది. మొత్తం అప్పుడు ఏ ఆడిషన్స్ వచ్చినా పంపించేవాడినండి ఇదే ఫొటోస్. తర్వాత నుంచి వాళ్ళు పంపించొద్దు, మా దగ్గర ఉందన్నారా ఇదే ఫోటో? ఇవే ఆల్రెడీ పంపించావు చాలు ఇంకా మాకు. ఇది ఒకటే ఫోటోనా? అవును, ఇది ఇంకో 2-3 ఉన్నాయి దీని మా కాంబినేషన్. దగ్గర కూడా ఈ ఫోటో రావడానికి రీజన్ అదే, ఇది బాగా తిరిగింది అన్నమాట. హూ ఇస్ దిస్? ఆ తర్వాత నెక్స్ట్ ది ఇందులోదే అనుకుంటాను. ఇది గుర్తుందా శీతాకాలంలో కాలేజ్ ఎపిసోడ్? యా, కాలేజ్ ఎపిసోడ్ దానికోసం తీసి. గుర్తుందా శీతాకాలంలో కాలేజ్ ఎపిసోడ్ మేము సినిమాలో చూడబోతున్నాము. మీ కాలేజ్ ఎపిసోడ్ ఏదైనా చెప్పండి. కాలేజ్ ఎపిసోడా? యా, ఏం చెప్పాలి? మీ ఆవిడ రాలేదుగా? వచ్చారు. అయితే కొంచెం ఆవిడకి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సో యా, నా గుర్తుందా శీతాకాలంలో ఆల్మోస్ట్ నా లైఫ్లో అంటే కొన్ని జరిగినవి, కొన్ని నేను డైరెక్టర్ గారు అడిగి ఇలా పెడితే బాగుంటుంది, అలా పెడితే బాగుంటుంది అని చేసాం. అచ్చచ్చచ్చా, ఇది మీకు డైరెక్టర్ గారికి జరిగినటువంటి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్టోరీయా? అవును. అయితే మీరు పెట్టాలి బిగినింగ్ లో, ఇది రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయబడినటువంటి సినిమా. నిజంగా అంటే ఐ థింక్ కాలేజ్ ఎపిసోడ్ మొత్తం ఇక్కడున్న మొత్తం యూత్ అందరికి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. బికాస్ ఎవ్రీ వన్ మైట్ హావ్ గాన్ త్రూ దోస్. అంటే అందరికీ కాలేజ్ లో అట్లా జరుగుతుంది అంటారా? 100% లేదండి, జరగదు. ఐ విల్ ఛాలెంజ్ యూ. జరిగితే ఇప్పుడు కాలభైరవ తన ఇన్సిడెంట్ చెప్తాడు. చెప్పండి. ఆబ్వియస్లీ జరగలేదండి, చెప్పడానికి అదేంటి